అందుకే ఈ సమయంలో దైవర్తమానం అందించేదానికి ప్రత్యేకంగా మన మధ్యలో మనందరికీ బాగా పరిచయమైన పాస్టర్ మోహన్ కుమార్ గారు ఉన్నారు. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. మీ పాస్టర్ గారు నా నెత్తిపైన కూడా పెద్ద గుండేశాడు. ఏంటది చెప్పండి. మొత్తానికి నన్ను వదిలి వచ్చేస్తున్నాడు. ఇది నాకు ఇంతవరకు చెప్పలా మానవుడు. నాకు ఇప్పుడు బాధ కలుగుతూ ఉంది. ఏంటంటే ఇప్పుడు బ్రదర్ గారు చెప్పినట్లు వాస్తవం, మేము కూడా చాలా వదిలి ఉండింది లేదు. ఈరోజు దయానిధి మోహన్ కుమార్ ఇలా ఉన్నాము అని అంటే దేవుని యొక్క కృప, ఇంకొకటి బ్రదర్ నా పైన చూపించేటువంటి ప్రేమ. వాస్తవం నేను ఈ పరిచర్యలో ఇలా ఉన్నానంటే, ఈ స్థాయిలో ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ యొక్క హస్తము చాలా వరకు నా వెనకాల పనిచేస్తూ ఉంటుంది. నేను కనబడుతుంటాను కానీ బ్రదర్ యొక్క కార్యాలు కనబడవు. ఒక ఆల్బమ్ విషయంలో మీరు చూస్తూ ఉంటారు, లేదంటే ఎక్కడైనా నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు. చాలా ప్రదేశాల్లో మోహన్ ముందుకు వచ్చి నిలబడుతున్నారంటే వెనకొల్ల పుష్ చేసేదానికి ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషే బ్రదర్ గారు. ఆల్బమ్ విషయంలో గత 2 ఆల్బంలో దేవుని మహాకృపను బట్టి చక్కటి పాటలు పాడడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సంవత్సరం కూడా నా ఒక స్థితిని బట్టి ఆ చక్కటి లిరిక్స్ బ్రదర్ నేను పాడతాను, నాకు చాలా సూటబుల్గా ఉంటుంది అని నేను అడిగినప్పుడు బ్రదర్ తప్పకుండా అని చెప్పి ఆ కృపచూపుటలో మహదైశ్వర్యుడు అనే పాట పాడడానికి నాకు అవకాశం కలుగు చేశాడు. చేసిన మేలు చెప్పుకోకూడదని కొంతమంది బహిరంగ చెప్పుకోకూడదని అంటారు, కానీ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే గత 2 ఆల్బంలో కూడా బ్రదర్ నాకు చెప్పేది ఏంటో తెలుసా, నేను చేసేది ఎవరికి చెప్పకూడదని అంటారు. ఏంటంటే ఈ ఆల్బమ్ల యొక్క చేసే ఆ ఒక డబ్బు ఖరీదు చాలా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఖరీదు ఉంటుంది. ఒక పాట పాడేది కావచ్చు, స్టూడియో కావచ్చు, అలాగే ఆ మాస్టర్ మిక్సింగ్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, ప్రతిదీ చాలా డబ్బు వ్యయంతో కూడింది. నా ఒక్క పరిస్థితి చూస్తే నేను కుటుంబాన్ని పోషించుకోలేని, అంటే నా జీవితంలో కొట్టే కట్టే తెచ్చే, అంటే పనికి వెళ్ళడం, తెచ్చిన డబ్బును పెట్టుకొని జీవితాన్ని పోషించుకోవడం వరకే సరిపోతుంది. ఇది బ్రదర్ చూస్తూ ఉన్నాడు. కానీ ఆల్బమ్ పాటలు పాడడానికి డబ్బు కొంత కావాలి. అందరూ వారి వంతు వారు సహాయం చేస్తూ ఉంటారు. కానీ నా వంతు వచ్చేసరికి నా ఒక ఫుల్ బాధ్యత బ్రదర్ గారే భరించేవారు. ఎంతగా అది జాగ్రత్త తీసుకునేవాడనంటే ఒక స్నేహితుడనే కాదు, తన యొక్క రక్త సంబంధికి బ్రదర్ అన్నారు కదా, అంతకన్నా ఎక్కువగా చూసుకుంటాడు. నా ఒక్క విషయంలో, నా కుటుంబ విషయంలో కావచ్చు, నా బిడ్డల విషయంలో కావచ్చు, నా ఒక్క పరిచర్యలో కావచ్చు. ఇప్పుడు పెద్ద నిర్లక్ష్యం అయిపోయేసింది. నాకేంటంటే మీకేమో సంతోషం అయిపోయింది, నాకు పెద్ద భారం వచ్చింది. ఇంతవరకు తిట్లు తిన్నా, ఒక ఘనకరంగా కార్యం చేయాలన్నా ఇద్దరు యొక్క పాత్ర ఉండేది అక్కడ మౌంట్లో, సెంట్ థామస్ మౌంట్లో. మరి మీ పాస్టర్ గారు ఇంత దూరం వచ్చారు, ఇంకా ఆడికి వస్తాడా? రాడు కదా. డౌటే, కొంచెం డౌటే. సో ఇక మీద అన్నీ ఏం దేవరాజ్ మూల కారుకు వీళ్ళే, పౌలు దేవరాజే, వీళ్ళకు ఉందరా తర్వాత. ఏది ఏమైనా అల్పుడినైన నన్ను ఈ రీతిగా దేవుడు ఈ పూట నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు.
ప్రత్యేకముగా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని మాటలు మీ మధ్య పంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇటు అవకాశం కలుగు చేసినటువంటి దేవాతి దేవునికిని, అలాగే నా స్నేహితుడును ఆత్మీయుడును దైవజనులైనటువంటి దయానిధి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకముగా సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా దేవుని మాటలు మనము కొంత నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథం 106వ కీర్తన 43వ వచనం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నొందిరి. చాలు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నమ్మకమైన మా యేసయ్య, ఈ యొక్క సాయంకాల పూట నీ మాటలు వినడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడలతో ఈ మాటలో ఉన్న పరమ సందేశాన్ని, పరమ అర్థాన్ని మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అల్పుడును ఎందుకు పనికిరానటువంటి నన్ను నాయన మీ యొక్క పాత్రగా మీరు వాడుకొని ఈ దినము నాయన నా నోట మీ మాట ఉంచి నీ ప్రజలకు అర్థవంతంగా వినిపించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక మాట ఏంటంటే అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను. మీరు 106వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి, ఎవరి గురించి చెప్పబడ్డాయి అని చూస్తే సాక్షాత్తు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల గురించి ఈ మాటలు రాయబడ్డాయి. ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు దేశము నుండి కానాను దేశమునకు ప్రయాణము చేసే ఆ ఒక్క కాల వ్యవధిలో జరిగినటువంటి సందర్భాలన్నిటినీ అక్కడ వివరించి రాసి ఉంచారు. అయితే నా ప్రియులారా, వీరు ఐగుప్తు మొదలుకొని కానాను వరకు ప్రయాణము చేసే ఈ యొక్క కాల వ్యవధిలో వారు కొన్ని పొరపాట్లు చేశారు, కొన్ని కార్యక్రమాలు చేశారు. అవి చేసినప్పుడు అనేక పర్యాయాలు దేవునికి అసభ్యమైన కార్యాలు చేసి దేవుని యొక్క కోపాన్ని వారిపైకి తెప్పించుకొని కొంతమంది హతులైపోయారు, కొంతమంది చక్కగా తీర్చబడిన వారు ఉన్నారు. అయితే నా ప్రియులారా, ఈ యొక్క 43వ వచనంలోనికి వచ్చేసరికి ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అని ఇక్కడ రాయబడింది. నా ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఒక హీన స్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు బంధించబడి ఉన్నారు. ఇశ్రాయేలీయులు అనేకమైన ఎట్టి చాకిర్లు చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ అంతటి గల కారణం ఏంటి? వీరు చేసినటువంటి తప్పు అని అంటే నా ప్రియులారా, ఒకే ఒక్కటి ఏంటి అని అంటే వారి ఆలోచన విధము మారిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియులారా, అనేక పర్యాయాలు ఇశ్రాయేలీయులు వారి యొక్క త్రోవలు, వారి యొక్క ఆ ఒక్క యాత్రలో వారు చేసే పొరపాట్లు ఏమవుతున్నాయంటే దేవునికి కోపము తెచ్చే విధంగా ఉంది. అయితే దేవుడు వారిని సంధించి, వారిని గద్దించి, బుద్ధి చెప్పి, చక్కటి ఆలోచనలు వారికి నేర్పించిన తర్వాత వారు మరలా ఏం చేస్తున్నారంటే కొన్ని దినాలు యథాప్రకారముగానే దేవుని ఆలోచన ప్రకారముగానే వారు నడిచేవారు. అయితే కాలక్రమాన వారు ఏం చేస్తున్నారంటే ఇదిగో మరలా దేవుడు ఇచ్చిన ఆలోచనను వారు మరలా అదే పాత రోత జీవితంలోనికి వారు వెడలిపోయే వారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, అలాంటి హీన స్థితిలోనికి దిగజారిపోయిన ఒక పరిస్థితిలో నా ప్రభు అంటున్నారు, అనేక పర్యాయాలు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అనేక పర్యాయాలు మిమ్మల్ని ఏం చేశానంటే ఇదిగో ఆ స్థలంలో నుంచి బయటికి తీసుకువచ్చింది నేనే కదా, మీకు బుద్ధి చెప్పింది నేనే కదా, మీకు ఎలా నడవాలో నేర్పించింది నేనే కదా, మీకు ఆలోచన చెప్పింది నేనే కదా అని చెప్పి
ప్రభువు వారు వారితో కూడా మాట్లాడుతున్నారు. నా ప్రియులరా, నేను ఒక మాట చెప్తున్నాను. ఈ పూట కూడా దేవుడు నాతో కూడా చెప్పినటువంటి ఒక మాట ఆత్మదేవుని ప్రేరేపణ కొలది. అనేక పర్యాయాలు మన యొక్క భక్తి జీవితంలో కూడా మన ప్రభు మనము తప్పటడుగులు వేసినప్పుడు, మన ప్రభు మనము అనేక సార్లు దేవునికి కోపము తెప్పించే పనులు చేసినప్పుడు, ఇదిగో దేవునికి అయిష్టమైన కార్యాలు చేసినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత మన పైకి వచ్చే విధముగా చేసినప్పుడు, మన యొక్క నడతో, మన చేతి క్రియో, మన ఆలోచనలో ఏదో ఒక సమయంలో దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఆయన యొక్క కోపం మన పైన రేగేటట్లు చేసినప్పుడు, కొన్నిసార్లు ప్రభు ఏం చేస్తారంటే, అయ్యో మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నా యొక్క కుమార్తెను ఏం చేశానంటే, ఇదిగో నేను వీరిని హతులుగా చేయకుండా వీరికి బుద్ధి చెప్పి చక్కటి ఆలోచన ఇచ్చి వారిని చక్కగా నడిపించాలి అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఇదిగో ఈ ప్రదేశంలో దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములో దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నా ప్రియులారా, దేవుడు చేసేది మంచి పనే. అయితే ఏం చేస్తున్నామంటే, అలనాడు ఇశ్రాయేలులు ఎలాగైతే దేవుడు చెప్పినప్పుడు చక్కగా ఆలకించి ఆయన ఆలోచన రీతిలో కొన్ని దినాలు నడిచినట్లుగానే మనము కూడా ఈ సంఘం ఏం చేస్తున్నంటే, ఈ దినాన క్రైస్తవ బిడ్డలు దేవుడు చెప్పిన ఆలోచన కొన్ని దినాలు క్రమము తప్పకుండా నడుస్తున్నారు. అయితే ఆ బాధలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఆ బంధకంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఆ ఇబ్బందిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, దేవుడు ఆ బంధకంలో నుంచి విడిపించిన తర్వాత ఏమవుతున్నారంటే, దేవుడు చెప్పిన ఆలోచనను ప్రక్కన పెట్టేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా పాత రోత జీవితంలోనికి వెడలిపోతున్నారు సంఘం. పాత జీవితంలోనికి, తన గత జీవితంలో ఎలాగైతే ఆలోచన తెప్పి తన స్వబుద్ధి ద్వారా, తమ స్వ ఆలోచన ద్వారా ఎలాగైతే వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు, అదే రీతిగా ఈనాడు సంఘాలు కూడా ఆ పద్ధతిలోనే నడుస్తూ ఉన్నాయి. అంటే నా ప్రియులారా, ఇలా నడవడం దేవుని యొక్క చిత్తమానంటే కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారము నడవడమే దేవుని యొక్క ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభువు వారు అంటున్నాడు, ఇశ్రాయేలును చూసి అనేక పర్యాయాలు మిమ్మల్ని విడిపించాను. ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? బంధింపబడిన పరిస్థితుల్లో నుంచి, మీ హీన పరిస్థితుల్లో నుంచి, మీ వ్యాధి బాధల్లో నుంచి, మీరు అనేక కష్ట సమయంలో కన్నీరు కారుస్తున్న సమయంలో నుంచి మిమ్మల్ని విడిపించింది ఎందుకో తెలుసా? మరలా నీవు నా ఆలోచనలో నుంచి వెడలిపోవడానికి కాదు, ఆలోచన రీతిగానే నడవడానికి. ఆమేన్. ఈనాడు కష్టంలో దేవుణ్ణి పట్టుకుంటున్నాం. దేవుడిచ్చే ఆలోచన మనం ఏం చేస్తున్నామంటే, ఆయన ఆ కష్టంలోంచి విడిపించిన తర్వాత ఏం చేస్తున్నామంటే, మరలా పాత జీవితంలోనికి వెడలిపోతూ ఉన్నారు ప్రజలు. ఆమేన్. పాత రోత జీవితంలోనికి వెడలిపోతూ ఉన్నారు. పాత రోత జీవితములు దేవునికి ఇష్టమానంటే అయిష్టమైనవి. అలనాడు ఇశ్రాయేలును గద్దించిన రీతిగానే, ఆయన కోపం వారిపైన రేపిన రీతిగానే, చెట్టుకొకరు గుట్టకొకరు అయిపోయిన రీతిగానే ఈనాడు కానీ ప్రజలను చేయాలి అని అంటే దేవునికి ఎంత పనండి. నన్ను ఎందుకు ఆయన బంధింపబడిన స్థితిలో నుంచి ఎందుకు విడిపించింది? ఆ బలహీనత సమయంలో, ఆ అనారోగ్య పరిస్థితుల్లో, ఆ కష్టములో, ఇరుకుల్లో, ఎవరు నీ కష్టమును చూచి విడిపించలేని స్థలములో నా ప్రభువు నిన్ను విడిపించింది ఎందుకో తెలుసా? ఆయన ఆలోచన రీతిగా నీవు నడవాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో ఆ సమయంలో దేవుని ఆలోచన తీసుకొని మరలా చక్కగా నిలబడి, మరలా ఆరోగ్యవంతులై, మరలా పాత స్థితికి వచ్చిన తర్వాత, మరలా బలం పొందిన తర్వాత, మరలా యథాప్రకారం స్వయాలోచనతో నడవడానికి కాదు. అదే ప్రభు ఎన్నిసార్లు మిమ్మల్ని మరలా బయటికి తీసుకొచ్చాను, ఎన్నిసార్లు మరలా మిమ్మల్ని విడిపించానని కోపగించుకుంటే ఏమండి? వీటంతటి గల కారణము ఏంటి అని అంటే, నా ప్రియులారా, చదవండి 38వ అధ్యాయము, 106, 38 వచనం, 38, 39, 40. అనగా తమ కుమారుల యొక్క రక్తము, తమ కుమార్తెల యొక్క రక్తము ఒలికించిరి, కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన
దేశము అపవిత్రమాయను, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను. చాలు ప్రియులారా, తల్ల పైకెత్తండి. ఎందుకు దేవుడు వీరిని అనేక పర్యాయాలు విడిపించాల్సి వచ్చింది? ఎందుకు వారు అలాంటి స్థితిలోనికి వెళ్ళవలసిందంటే ఒకే ఒక కారణం ఏంటంటే, వారు దేవుని దగ్గర ఆలోచన తీసుకొని వారు నడవట్ల. కష్ట సమయంలో దేవునికి మొరపెడుతున్నారు, దేవుడు వారిని విడిపిస్తున్నారు. వ్యాధిలో దేవునికి మొరపెడుతున్నారు, దేవుడు వారిని విడిపిస్తున్నారు. అయ్యో, బంధించబడిన అహీన రోత జీవితంలో దేవునికి వారు మొరపెడుతున్నారు, దేవుడు విడిపిస్తున్నారు. ఇలా అనేక పర్యాయాలు, ఒక్కసారి కాదు 2 సార్లు, అనేక పర్యాయాలు వారి జీవితంలో జరిగాయి. అయినా ప్రభువు వారిని విడిపించి చక్కటి ఆలోచన చెప్తున్నాడు. ఏమని తెలుసా? తల్లి నీవు ఇలా వెళ్ళావు కాబట్టే ఆ బంధకంలో చిక్కుకున్నావమ్మా. తమ్ముడు, ఇదిగో నీవు ఎందుకు ఆ హీన స్థితికి దిగజారిపోయావో తెలుసా? ఇదిగో ఈ బలహీన సమయంలో ఈ బలహీన స్థితికి ఎందుకు దిగజారిపోయావో తెలుసా? నీవు ఈ ఆలోచనలో నడిచావు, నీ స్వ ఆలోచనలో నడిచావు కాబట్టి ఈ ఆలోచనలు నడవద్దు. నేను నీకు ఆలోచన చెప్తానని చెప్పేసి వారిని ఏం చేస్తానంటే ఆ బంధకంలో నుంచి వారిని విడిపించి చక్కగా నిలబెట్టి, ఇప్పుడు ప్రభువు గారు ఏం చేస్తారంటే చక్కటి ఆలోచన చెప్తాడు. నాన్న, నీవు ఈ ఆలోచనలు వెళ్ళావు కాబట్టి, ఆ ఇరుకులో చిక్కుకున్నావు కాబట్టి ఈ ఆలోచనలు వెళ్ళబాకు, ఇప్పుడు నేను నీకు ఆలోచన చెప్తానని చెప్పేసి వారికి చక్కటి ఆలోచన చెప్పేవాడు. చక్కటి ఆలోచన చెప్తే 1 రోజు నడుస్తారు, 2 రోజులు నడుస్తారు, 3 రోజులు నడుస్తారు, 4 రోజులు నడుస్తారు, 5వ రోజు ఏమవుతుందో తెలుసా? మరలా వారి యొక్క ఆలోచన ప్రకారమే నడుస్తున్నారు. ఇప్పుడు ఎవరు తప్పంటారు? నా ప్రియులారా, ఇశ్రాయేలీయులు అలా మారిపోవడానికి ఎవరు తప్పంటారు అంటే, దేవుని ఆలోచన ప్రకారం నడవక వారు బలహీనులైపోయారు, బంధకములో చిక్కబడి ఉన్నారు. నేను అంటాను, దేవుని ఆలోచన ప్రకారం నడవని ఎవరైనా సరే, ఏ ఆత్మీయులైనా, ఎవరైనా సరే, ఏ భక్తిపరులైనా నిజముగానే ఒక బంధకములైనా సరే, వాళ్ళ బలహీనతలైనా సరే ఎక్కడైనా చిక్కబడిపోతారండి. వారు స్వబుద్ధి ఆలోచన చేసుకుంటూ స్వ ఆలోచనల ప్రకారంగా నడిస్తే తప్పకుండా వారు ఏమవుతారు? ఎక్కడో ఒక రీతిగా చిక్కబడిపోతారు. ఆమేన్. ప్రభు వారి పూట సంగముగా కూడి వచ్చిన మీ అందరితో మాట్లాడేదంటే మీ ఆలోచనలు పక్కన పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. మీ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచన ప్రకారము సంఘమైన మీరు నడవాలని ప్రభు కోరుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలనాడు ఇశ్రాయేలీయులు దేవుని ఆలోచన ప్రకారం నడవకనే ఇంత పెద్ద శిక్ష వారికి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకే తల్లికి పుట్టినవారు. వీరిరువురు ఒకే తండ్రికి జన్మించిన వారు. వీరు ఏం చేశారంటే, ఒకరు మాత్రము ఆశీర్వదించబడారు, ఒకరు మాత్రం దేశదిమ్మరిగా మారిపోయారు. గల కారణం ఏంటి అని అంటే, ఒకసారి తన తండ్రి పిలిచి, నాన్న నాకు వయసు అయిపోతుంది, సో నేను ఇక కొద్ది దినాల్లో మరణించబోతున్నాను, కాబట్టి నా ఆశీర్వాదాలను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. పెద్ద కుమారుడు అయిన నీకు నేను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. నా ఆస్తి ఎంతుందో, రాబడి ఎంతుందో మొత్తము, నా ఆశీర్వాదముల మొత్తము నీకే దక్కాలని ఆశపడుతున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నాకు మాంసం అంటే చాలా ఇష్టం, సో నువ్వు వెళ్ళి ఒక చక్కటి వేటను పట్టుకొని వచ్చి మాంసం చేసి నాకు వండి పెట్టరా, నేను దాన్ని తినిన తర్వాత నిన్ను పరిపూర్ణముగా హృదయ అంతరంగంలో నుంచి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అయితే నా ప్రియులారా, ఇంతలో ఒక ఆమె ఒక ఆలోచన చేసింది. ఏంటో తెలుసా? ఈ పెద్ద కుమారుడంటే కొంచెము పట్టినట్టుగా ఉంటుంది. ఈ పెద్ద కుమారుడు అంటే ఇష్టం ఉండి లేకుండా ఉంటది, కానీ చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం, అమితమైన ప్రేమ. ఇప్పుడు తండ్రి చెప్పిన మాటలు విన్నది సతీమణి.
తండ్రి చెప్పిన మాటలు విన్నది సతీమణి. ఏమని చెప్పాడు? పెద్ద కుమారుని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తానని చెప్పిన మాటలు విన్నటువంటి ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? ఒక గొప్ప ఆలోచన చేసింది, చరిత్రలో నిలబడే రీతిగా. అది ఏం ఆలోచన తెలుసా? ఒరే, ఎందుకురా మీ నాన్న ఆశీర్వాదములన్నీ పెద్ద కుమారుడికే వెళ్ళాలి? నువ్వు పొందుకుంటే కుదరదా? నాకు ఇష్టముగా ఉన్నటువంటి వాడు, నీకు ఆ ఆశీర్వాదం రావాలి అని తన చిన్న కుమారుడితో చెప్తే, చిన్న కుమారుడు, మమ్మీ ఎలా కుదురుద్దు మమ్మీ? పెద్దన్న ఆ ఒక్క తండ్రికి చాలా ఇష్టమైన వాడు. పెద్దన్న ఆ తండ్రికి చాలా చాలా ప్రేమ కలిగి నడుచుకున్నటువంటి వాడు. పెద్దన్న యొక్క స్వరము ఒక రీతిగా ఉంటుంది, పెద్దన్న యొక్క శరీరం ఒక రీతిగా ఉంటుంది. నా స్వరము వేరే, నా శరీరము వేరే. ఎలా? నాన్న దగ్గరకు వెళ్ళి నేను ఆశీర్వాదం పొందనంటే, ఎవరు నాన్న నా దానికి అంత ట్రిక్స్ ఉన్నాయిరా అని చెప్పారు. ఏంటి? దానికన్నీ నా దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి, నువ్వు భయపడబాకు, నీకు మొత్తానికి ఆశీర్వాదాలు తెచ్చే బాధ్యత పూజ్యత నాది, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి మొత్తానికి ఆయన ఏమైతే అడిగాడో వేట మాంసాన్ని సిద్ధం చేశాడు. మొత్తానికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మాంసాన్ని సిద్ధం తీసుకొని వెళ్ళి అప్పుడు అడుగుతున్నాడు, నానా నానా నీవు అడిగిన రీతిగానే మాంసాన్ని సిద్ధం చేసుకొని వచ్చాను, నీవు అడిగిన రీతిగానే మాంసాన్ని సిద్ధం చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ మాంసాన్ని తినేసి నన్ను పరిపూర్ణముగా ఆశీర్వదించున్నానా అని అన్నాడు. అప్పుడు తండ్రి గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఏమన్నారు? ఎవరో తెలియలేదు ఇంకా, వాళ్ళకి ఇంకా ఎక్కలేదు బ్రదర్. ఎలాగలా బల్బు, ఇన్ని బల్బులు ట్యూబ్లైట్లు వేసినాయి. ఎవరాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? చెప్పండి గట్టి, ఎవరు వాళ్ళు? యాకోబు, ఏశావు. ఇప్పుడు ఏశావేమో వేట కోసం అడవిలో పాలైపోయాడు. ఇప్పుడు యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తాను కోరుకున్నటువంటి ఆ మాంసాన్ని తినబెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు? తండ్రి ఏమంటున్నాడు? ఒరి నాన్న, స్వరము చూస్తే ఎవరిదే? ఎవరిదే? చెప్పట్లేదు మీరు. స్వరము చూస్తే, మరి శరీరము చూస్తే మొత్తానికి ఏదో ట్రిక్ చేశారని చెప్పేసి అనుకున్నారు. కానీ అయితే నా ప్రియులారా, ఇప్పుడు ఆయన ఏందనంటే, ఒకవేళ కానీ ఏశావే అయి ఉంటే నా ఆశీర్వాదాలు వెనుదీయడం ఎందుకు అని చెప్పేసి పరిపూర్ణంగా ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. ఇప్పుడు తల్లి చెప్పిన ఆలోచన చిన్న కుమారుడు మనసులోనికి వెళ్ళిపోయేసి ఇప్పుడు చక్కగా విన్నాడు. ఈ ఆలోచన తీసుకొని ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు. ఈ ట్రిక్స్ ఏం చెప్పింది తల్లి? ఒక ట్రిక్స్ చెప్పింది. ఈ ట్రిక్స్ తన జీవితంలో ఎక్కడన్నా యూజ్ చేయాలి కదా. నా ప్రియులారా, తండ్రి దగ్గర ఏం చేశారంటే మొత్తానికి ఒక చెడ్డ ఆలోచన ద్వారా ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అర్థమవుతుందా? తల్లి ఆలోచన ద్వారా ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తన జీవిత వ్యవధి కాలంలో ఏమైపోయిందనంటే, రాను ఈయన ఏమైపోయిందంటే, ఒక ఆమెను ప్రేమించాడు. ఆమె కోసము మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్తే మామ ఏం చెప్పాడు? నాన్న, నువ్వు కొన్ని దినాలు ఏం చేయాలి? నా దగ్గర ఊడిగం చేయి, పని చేసిన తర్వాత నీ ఇష్ట ప్రకారమే నేను నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆమేన్. పెళ్లి చేస్తానన్నాడు. మనోడు కొన్ని రోజులు చేశాడు నమ్మకంగా, ఆ అమ్మాయిని మనసులో ఊహించుకుంటూ, అది కష్టమైన నష్టమైన ఎంతో మొత్తానికి చేసేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత మనము దాన్ని ఏమంటాం? రీత్ అంటారా? రీతే కదా పెళ్లి కుమార్తెలకు ఎత్తేది, అవునా కదా? చెప్పండి అక్క, సిస్టరు ఏమంటారు? జూలి చెప్తుంది ఏమంటారు? రీతు గుడ్డ. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు యాకోబు గారు తీయాలి. యాకోబు గారు తీస్తే ఇప్పుడు తాను ఎక్కువగా ఇష్టపడినటువంటి ఆమె ఉన్నదాడా? లేదు. కళ్ళు పుషులు గారుకుంటా ఆయమ్మే అంటుంది. అప్పుడు కూడా ఆ రీతు గుడ్లో కూడా, ఒరే ఏందిరా ఈ మోసం అని చెప్పి అడుగుతున్నారు. నేను ప్రేమించింది అతి చక్కగా ఉన్నటువంటి జబ్బు కల్లదైనటువంటి లేయాను నాకు ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి అని తన మామని అడిగితే మామ అంటున్నారు, నాన్న
నువ్వేం చేశావు? నువ్వు నీ తండ్రి దగ్గర ఏం చేశావు? మోసం చేసి వచ్చావు కదా. అదే మోసము ఇప్పుడు మామ దగ్గర పొందుతున్నాడు. అయితే నా ప్రియులారా, ఈ యొక్క మోసపు ఆలోచన తన యొక్క ఆ హృదయంలో విత్తింది ఎవరు అని అంటే తల్లి. ఆమేన్. నా దగ్గర ట్రిక్స్ ఉన్నాయిరా అని చెప్పి ఆ ఒక్క వ్యక్తిలో విత్తింది ఎవరు అని అంటే మోసపు ఆలోచనలు విత్తింది తల్లి. అదే ట్రిక్స్ అక్కడ ఇతనికి ఎదురుపడింది. నా ప్రియులారా చక్కగా ఆలకించండి. మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఆలోచనలు ఎలా మారిపోవాలంటే దేవుని చిత్తానుసారమైన ఆలోచనలుగా మారిపోవాలి. ఈనాడు ఎలా మారిపోతున్నానంటే మోసపు ఆలోచన రీతిగానే మారిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు అలనాడు ఎలాగైతే మోసము చేసి ఆశీర్వాదములు తీసుకున్నాడో అదే ఆలోచనలు ప్రజల్లో కూడా ఈ దినాన పని జరుగుతూ ఉన్నాయి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏం చేస్తాడు అదే అతనికి పంటగా వస్తుంది. యాకోబు జీవితంలో ఇప్పుడు ఏమైపోయింది? కోరుకున్నది ఒకటి, ఆశపడింది ఒకటి, నిరాశపడిపోయాడు. అతను అంటున్నాడు, మరలా నీవు ఊడిగం చేస్తే ఆ అమ్మాయిని నేను మరలా ఇస్తాను అంటున్నాడు. నా ప్రియులారా, ఈ చాప్టర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే మోసపు ఆలోచనలు కానీ నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు కానీ చేస్తే అవే నీకు ఎదురుపడతాయి అన్నది ప్రభువారు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచన రీతి మారిపోవాలి పరిశుద్ధులైన మీకు, ఆమేన్. విశ్వాసులైన మీకు ఆలోచన రీతి మారిపోవాలి, ఆమేన్. మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి కానీ చిన్నాభిన్నం చేసే విధంగా ఉండకూడదు. ఒకరి భక్తి జీవితం కట్టే విధంగా ఉండాలి కానీ వారి భక్తి ఓడబెరికే విధంగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులారా, మోసపు ఆలోచనలు మనకు వద్దు. ఆలోచన రీతి మనము మార్చుకోవాలి. ఆమేన్. అహితోఫేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తి ఆలోచన చెప్తే సాక్షాత్తు దేవుడు చెప్పినట్లే. ఏంటి? ఈ వ్యక్తి గాని ఆలోచన గాని చెప్తే సాక్షాత్తు దేవుడే చెప్పినట్లు వీరు భావించేవారు. ఆనాటి కాలంలో దావీదు కావచ్చు, కుమారుడైన అబ్షాలోము కావచ్చు. అలాంటి సమయంలో ఒకసారి అహితోఫేలు ఏమైపోయిందంటే అహితోఫేలుకు ఆలోచన చెప్పమని వీరు వచ్చారు. దావీదుకు తన కుమారుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో అబ్షాలోము ఏం చేస్తారంటే అహితోఫేలు దగ్గర ఒక ఆలోచన అడుగుతున్నారు. మా నాన్నగారికి ఆలోచన చెప్పింది నువ్వే, మా తరమంతా ఆలోచన చెప్పుకుంటా వచ్చావు కాబట్టి ఇదిగో ఇప్పుడు నాకు ఒక ఆలోచన చెప్పు. మా నాన్నని ఎలాగైనా ఆ ఒక్క రాజ్యాంగం నుంచి దించేసేయాలి, మొత్తానికి తప్పించాలి చేయాలంటే ఈ అహితోఫేలు అంతవరకు మొత్తానికి దేవుని ఆలోచన రీతిగా చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక చక్కటి ఆలోచన చెప్తున్నాడు. ఏం ఆలోచన తెలుసా? చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 1వ వచనం. దావీదు అలసట నుండి బలహీనముగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానం పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహితోఫేలు అబ్షలోముతో చెప్పగా. నా ప్రియులారా గమనించండి, తలపైకి ఎత్తండి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఆలోచన చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏంటి? ఆలోచన అంటే అంతవరకు దైవ చిత్తానుసారంగా ఆలోచనటువంటి ఈ వ్యక్తి రాజ్యానికి కానీ ఆ రాజ్య నాయకుడి కానీ చక్కటి ఆలోచన ఇచ్చినటువంటి ఈ అహితోఫేలు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతనిలో అపవాదు జొరబడేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సాక్షాత్తు కన్న తండ్రికి కుమారుడికే చిచ్చు పెడుతున్నాడు.
కన్న తండ్రికి కుమారుడికి ఎలాంటి ఆలోచన చెప్పాలి? ఎలాంటి ఆలోచన చెప్పాలి? వాస్తవానికైతే అరే నాన్న, మీ మధ్య ఏదో సంఘర్షణ జరిగింది కాబట్టి ఒకరు తగ్గించుకోనండి, ఏదన్నా మీరు సర్దుకొని వెళ్ళండి అని చెప్పుండాలి కదా. ఈ అహీతోఫెలు ఏం చేస్తున్నా అంటే మొత్తానికి అబ్షలోంకి ఏం చెప్తున్నానంటే తండ్రిని చంపేయ్ అని అన్నాడు. ఏంటి? తండ్రిని చంపేసే పన్నాగము అబ్షలోముకు చెప్తున్నాడు అని అబ్షలోముకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి మొత్తానికి అహీతోఫెలు ఎప్పుడు చెప్పినా ఈ యొక్క ఆలోచన మంచి రీతిగా ఉండేది, నాకేంటో సరిగా లేదు అని చెప్పి ఇంకొక వ్యక్తి కూడా ఆలోచన తీసుకుందామని అర్కీయుడైన హూషై అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గర ఆలోచన తీసుకుంటే ఇప్పుడు హూషై ఒక ఆలోచన చెప్తున్నాడు. ఈ ఆలోచన ఎలా ఉందనంటే ఇది వినసొంపుగా ఉంది, ఇది దైవ చిత్తానుసారంగా ఉంది. నా ప్రియులారా వీరిద్దరి మధ్య తారతమ్యాలు చూడండి. అహీతోఫెలు ఏమంటున్నాడు? కుటుంబం మధ్యలో చిచ్చు పెడుతున్నాడు. అహీతోఫెలు ఏం చేస్తున్నాడు? ఎలాంటి ఆలోచన ఇస్తున్నాడు? కన్న తండ్రికి కుమారుడికి పెద్ద అగాధం సృష్టిస్తున్నాడు. సాక్షాత్తు తండ్రినే చంపేయమని చెప్పేసి అహీతోఫెలు ఆలోచన చెప్తున్నాడు. ఎలాంటి విరుద్ధమైన ఆలోచన చూడండి, ఎలాంటి ఆలోచనలు చూడండి. నా ప్రియులారా, అపవాది కొన్నిసార్లు ఈ అహీతోఫెలుకు పుట్టినటువంటి ఆలోచనలే క్రైస్తవ బిడ్డలకు కూడా పుట్టిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో అహీతోఫెలుకు పుట్టినటువంటి ఈ ఆలోచనలు సంఘ బిడ్డల్లో నుంచి నా ప్రభువు తొలగించునుగాక. ఆమేన్. నా ప్రియులారా మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే ఒక కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి, కానీ చిన్న భిన్నం చేసే విధంగా ఉండకూడదు. అహీతోఫెలు ఆలోచన అండి కన్న తండ్రిని చంపమనే ఆలోచన. అహీతోఫెలు ఆలోచన అండి కన్న తండ్రికి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే ఆలోచన. అహీతోఫెలు ఆలోచన ఏంటండి రాజ్యాంగాన్ని తన చేతిలో చిక్కించుకోవాలనే ఆలోచన. అహీతోఫెలు ఆలోచన ఏంటంటే మొత్తానికి రాజ్యాన్ని చిన్న భిన్నము చేయాలన్నది అహీతోఫెలు యొక్క ఆలోచన. ఈ ఆలోచన ఎవరిది అనంటే అపవాదిది. ఈ ఆలోచన ఎవరిది అనంటే అపవాదిది. అపవాది ఏం చేస్తారంటే తాను సాక్షాత్తు క్రైస్తవ బిడ్డల్ని టచ్ చేయలేక కొన్నిసార్లు ఏం చేస్తారంటే విశ్వాసుల్లో ఇలాంటి ఆలోచన పురుకొల్పుతూ ఉంటాడు. ఎలాంటి ఆలోచన? అహీతోఫెలు పుట్టినటువంటి ఈ చెడ్డ ఆలోచన ఏంటి? కొన్నిసార్లు కొంతమంది బిడ్డలు అమ్మా సిస్టర్ దగ్గరికి వచ్చి, సిస్టర్ నా తల్లికి నాకు జగడాలు అయిపోయాయి, మొత్తానికి సమస్య వచ్చింది, మీరు ఏమైనా ఆలోచన చెప్పనంటే ఆత్మీయులైన బిడ్డలు ఏం చెప్పాలి? తల్లి ఓర్చుకో, మొత్తానికి తగ్గించుకో, ఒక మాట తగ్గించుకో, మేము ప్రార్థన చేస్తాం, దైవ సేవకులు చెప్పండి ప్రార్థన చేస్తాం. మొత్తానికి ఏదో అపవాది తెచ్చిన సమస్య ఇది సర్దుబాటు అవుతుందిలే అని చెప్పాలి కదా. నేటి క్రైస్తవ బిడ్డలు ఎలా చూస్తున్నారు? మొత్తానికి ఈ తల్లికి కూతురుకు మధ్య పెద్ద అగాధం సృష్టించాలని తల్లి కూతురులు మాట్లాడకుండా చేయాల్సినటువంటి అలాంటి గొప్ప ఆలోచన తల్లిదండ్రులు తయారైపోయారు, విశ్వాసులు తయారైపోయారు. ప్రియులారా, ఈ ఆలోచన దేవునికి విరోధమైనది. ఈ ఆలోచన దేవునికి కోపం పుట్టించేది. ఈ ఆలోచన దేవునికి అయిష్టమైనది. ఈ ఆలోచనలు మానివేయాలి ప్రజలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన రీతిగా మారిపోవాలి. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ఈనాడు క్రైస్తవ బిడ్డల్లో ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే వారి కుటుంబంలో కావచ్చు, వారి భక్తి జీవితంలో కావచ్చు, దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు తీసుకోవట్లేదు సంఘ బిడ్డలు. ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను, నా అత్యంత సన్నిహితులుగా మనవి చేస్తూ ఉన్నాను, మీరు మీ కుటుంబంలో కావచ్చు, మీ యొక్క ఆత్మీయ భక్తిలో కావచ్చు, మీ పిల్లల జీవితంలో కావచ్చు, తప్పక దైవ చిత్తానుసారమైన ఆలోచనతోనే మీరు నడవబడాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు ఈ యొక్క సాయంకాల పూట నీతో కూడా మాట్లాడుతుంది ఏంటంటే నీ యొక్క కుటుంబంలో జరిగే ప్రతి కార్యం, అది శుభకార్యం కావచ్చు, ఎలాంటి కార్యమైనా సరే దైవ చిత్తానుసారమైన ఆలోచనతోనే నువ్వు నడవబడాలి.
అది నీ వ్యాపార రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, చదువు రంగం కావచ్చు, ఏదైనా సరే, భక్తి జీవితంలో కావచ్చు, దైవ చిత్తానుసారమైన ఆలోచనలో నువ్వు నడవాలి. ఎందుకయ్యా ఇశ్రాయేలుకి హీన స్థితి? ఎందుకయ్యా ఈ ఇశ్రాయేలులు ఇలాంటి బంధింపబడిన పరిస్థితి? ఎందుకయ్యా ఈ పాత రోత జీవితంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి అంటే, మీరు ఏం చేస్తున్నారంటే దైవ చిత్తానుసారమైన ఆలోచనలో వారు నడవటం లేదు. అందుకే అంత హీన స్థితికి దిగజారిపోయారు, అంత పాత రోత జీవితంలోనికి దిగజారిపోయారు. నా ప్రియులారా, మీరు అలా ఉండకూడదు, మీరు అలా ఉండకూడదు. దైవ చిత్తానుసారమైన ఆలోచన ఎలా వస్తుందనంటే, దైవ చిత్తానుసారమైన ఆలోచనలు ఎలా వస్తాయనంటే, దేవుడు ఈ బలిపీఠం నుంచి మాట్లాడుతుంటాడు, ఈ బలిపీఠం నుంచి మాట్లాడుతుంటాడు. ఎలాంటి ఆలోచనలో నువ్వు నడవాలి, ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా భక్తి చేయాలి, ఏ రీతిగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, ఏ రీతిగా శుభకార్యాలు చేసుకోవాలి, ఏ రీతిగా నీవు సంఘములో బ్రతకాలి అన్నది దేవుడే ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు దైవ సేవకుల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు దైవ సేవకుల యొక్క ఆలోచనలు తీసుకుని బ్రతికే క్రైస్తవ బిడ్డలు ఎంతమంది అండి? వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, తక్కువ మంది. అవునా? మొదటగా ఏం చేస్తారంటే, వారి ఇష్టానుసారంగా వారి స్వ ఆలోచన ద్వారా వెళ్ళేది, ఎక్కడో వారు తీసుకున్న ఆలోచన దెబ్బ కొట్టి, ఎక్కడో వారు తీసుకున్న ఆలోచన వెనుదిరిగిపోయి, ఎక్కడో వారు తీసుకున్న ఆలోచన విఫలీకృతమైపోయి, ఎక్కడో వారు తీసుకున్న ఆలోచన వారికి బెడిసి కొడితే కానీ అప్పుడు దైవ సేవకుడు జ్ఞాపకం రావటం లేదు దైవ బిడ్డలకు. ప్రియులారా, ప్రభు వారు ఈ పూట కూడా మాట్లాడుతున్నాడు, ఈ బలిపీఠం నుంచి ఆత్మదేవుడు మీతో కూడా మాట్లాడుతున్నారు. మీరు ప్రతి ఒక్కరూ దైవ ప్రేరేపణకు మీరు లోబడాలి. ఆమేన్. దైవ ఆలోచన ప్రకారం మీరు నడవాలి. లేదన్నా మేము మా ఇష్టానుసారంగా నడుస్తాం, మా స్వ ఆలోచన ద్వారా నడుస్తామనంటే మరలా మీరు అలా వెళ్లాల్సిందే. ఇశ్రాయేలులు అలనాడు ఎలాగైతే ఆ హీన స్థితికి, ఇతరులు అసహించే స్థితికి ఎలాగైతే వెళ్ళిపోయారో, ఇతరులు ఒక హీన స్థితిగా వారు చూపే, వారి పైన అసహ్యంగా ఉండే స్థితికి ఎలాగైతే దిగజారిపోయారో ఆ స్థితికి మీరు వెళ్ళవలసి వస్తూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు పిల్లల జీవితంలో తల్లిదండ్రులు ఎంతమంది అండి దైవ ఆలోచన తీసుకుంటున్నారు? ఎంతమంది పిల్లల యొక్క విద్యా రంగంలో దైవ చిత్తము ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమంది పిల్లల ఉద్యోగాల్లో దైవ చిత్తము ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమంది పిల్లల యొక్క వివాహ దాంపత్య జీవితాల్లో దైవ చిత్తము ఉండాలనుకుంటున్నారు? లేదు, కరువైపోతూ ఉంది, తరుగైపోతూ ఉంది. ఎప్పుడు వస్తారో తెలుసా? బిడ్డల యొక్క జీవితాలు సర్వనాశనాలు అయిపోయిన తర్వాత, తమ యొక్క స్వచేతులారా తమ యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకున్న తర్వాత అప్పుడు వస్తారయ్యా, నా కుమార్తె జీవితం ఇలాగైపోయిందయ్యా, అయ్యో నా కుమారుడి జీవితం ఇలాగైపోయిందయ్యా, అయ్యా ఇలాంటి కార్యక్రమంలోనికి మేము దిగాము, అది ఎందుకో మొత్తానికి బెడిసికొట్టిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని అప్పుడు వస్తారు. నో 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 నో. ప్రియులారా, మీరు ఆత్మీయ సంఘములో ఉంటున్నారు. ఫిలదెల్ఫియా సంఘం అంటే సాధారణమైన సంఘము కాదు. ఈ సంఘములో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క ఆలోచన మెలకువతోనే తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క ఆలోచన దైవ చిత్తానుసారంగానే మీరు తీసుకోవాలి. ఒక్క మాట చెప్పనివ్వండి, దైవ సేవకుడికి తెలియకుండా ఏ కార్యము చేసినా అది మీ స్వ ఆలోచన. ఇది మీరు గుర్తుపెట్టుకోనండి, ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్ ఉన్నాడు. అతను ఏమైపోయిందనంటే, మొత్తానికి వాళ్ళే పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకొని దైవ సేవలకు ఏం చెప్పలేదు, పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఏమైందనంటే, వారు ఈ అబ్బాయికి జీతము 25,000 అని చెప్పేశారంట. ఈ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి ఏం చేశారు, మొత్తానికి ఈ అమ్మాయిని కుదుర్చుకున్నారు. చక్కగా ఉన్నది అమ్మాయిని కుదుర్చుకుని మొత్తానికి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. చేసుకున్నారు కూడా. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి కన్సీవ్ అయిపోయేసింది. ఒక 3 నెలల తర్వాత కన్సీవ్ అయిపోయేసింది. ఈ కన్సీవ్ అయిపోయిన తర్వాత ఎందుకో తెలియలా వారి మధ్యన సంభాషణ జరిగేటప్పుడు ఆర్థిక స్తోమత, డబ్బుల విషయంలో ఏదో సమస్య వచ్చేసి మొత్తానికి
మా భర్తకు జీతం ఎంత వస్తుంది అన్నది ఈ అమ్మాయి కొంచెం ఆలోచన ప్రారంభించింది. మొత్తానికి మా ఒక్క భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అన్నది తెలుసుకోవాలని ప్రారంభించింది. అబ్బాయి కొంచెం విచారించడం ప్రారంభించింది అబ్బాయిని. ఈ అబ్బాయి ఏం చేశాడు? మొదటగా గవర్నమెంట్ ఉద్యోగం అన్నారు, 25,000 శాలరీ అన్నారు. ఈ అమ్మాయి తెలుసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఒక కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాడు. కేవలం 13,500కు ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు తన తల్లికి వెళ్ళి చెప్పింది. తల్లికి వెళ్ళి చెప్తే ఆ తల్లి చక్కటి ఆలోచన చెప్పింది. ఆమె అంత పెద్ద మనిషి చూడండి. ఏంటో తెలుసా? వీరు మమ్మల్ని మోసము చేశారు, వీరితో నువ్వు కాపురము చేసేది ఏంటని చెప్పేసి పిల్లని అక్కడి నుంచి అక్కడ ఇంటికి తీసుకువెళ్ళి ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసా? కడుపులో ఉన్నటువంటి ఆ పిండాన్ని కరగదీసేసింది. ఒక చిన్న అబద్ధం చూడండి. కడుపులో ఉన్నటువంటి ఆ పిండాన్ని అపార్షన్ చేసేసి ఇప్పుడు వారిరువురు ఎడముఖం అయిపోయి పడముఖం అయిపోయారు. ఎవరికి వారు చిన్న బిడ్డలు మించిపోతే 22 వయసు ఉంటుంది అంతే. చిన్న బిడ్డలు ఎడముఖమై పడముఖం అయిపోయారు. వీరి బ్రతికి ఎలా అయిపోయిందని అంటే, వాస్తవం చెప్పాలంటే ఆ ఒక్క అమ్మాయి యొక్క తల్లికి కూడా భర్త లేడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి తల్లి ఇచ్చిన ఆలోచన చూడండి. ఎంత చక్కటి ఆలోచన ఇచ్చిందో చూడండి. ఎంత ఆలోచన ఇచ్చి ఏ పని చేసిందో చూడండి. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ ఏం చేయాలో తెలియలే. తల్లి ఆలోచన తీసుకొని ఎంత పెద్ద తప్పు చేసిందో చూడండి. ఇప్పుడు వాడు అంటాడు, అన్న వాస్తవానికైతే నేను ఆ అమ్మాయిని చాలా మక్కువగా ప్రేమించానన్నా, అందుకే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మాయిని ఎక్కడ పోగొట్టుకుంటానో అని చెప్పేసి ఆతురాతురగా మొత్తానికి పెళ్లి చేసుకున్నాను. కానీ వాళ్ళ తల్లి ఆమెకి ఇచ్చిన ఆలోచన చూడన్నా, నా కన్న బిడ్డను అపార్షన్ చేసేసింది, నా ఒక్క జీన్ని అపార్షన్ చేసేసింది అని చెప్పి వాడు బాధపడుతున్నాడు. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆ తల్లిదండ్రులు తీసుకున్న డెసిషన్ చూడండి. వారు తమ స్వ ఆలోచన ద్వారా తీసుకున్న ఆ పెళ్లి వివాహ సమయంలో తీసుకున్నట్టు ఆలోచన చూడండి. వారి యొక్క బిడ్డకు జీవితం లేకుండా చేసేసింది. తమ యొక్క బిడ్డ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని నలిపేసేసింది. ఎంత దారుణానికి ఒడిగట్టిందో చూడండి తల్లి. ఏంటో తెలుసా? నేను అనుకునేది ఏంటో తెలుసా? అపవాది పనిచేస్తుంది. అపవాది ఆ తల్లిలో ఉండి పనిచేస్తుంది. దరిద్రురాలు ఎంతగా పరితగించిందో చూడండి. ఇలాంటి పరిత్యాగాలు అంతా మన యొక్క జీవితాల్లో రాకూడదు. ఇలాంటి ఆలోచనలన్నా మన జీవితంలో మనం చేయకూడదు. ఏంటో తెలుసా? ఒక్కటి వారి ఆలోచన రీతి అలాంటిది. ఏమండి, ఏదో తప్పు చేశాడు, తల్లి అయింది ఏం చెప్పాలి? అమ్మా, మొత్తానికి దేవుడు మీ ఇరువురిని ప్రేమించి గర్భఫలం ఇచ్చాడు, చక్కగా మొత్తాన్ని సర్దుకొని వెళ్ళండి అని చెప్పి ఏదో ఒక రీతిగా వారికి సర్దుబాటు చేసి ఉండాలి. కానీ ఈ తల్లి చేసిన దారుణం చూడండి, ఎంతగా ఒడిగట్టింది. నా ప్రియులారా, ఏంటేనంటే దేవుడు కానీ దైవ సేవకుడు కానీ వారి ఇంట్లో ఆలోచన చెప్పే మనిషి లేకుండా పోయారు. దేవుని దగ్గర ఆలోచన తీసుకునే ఆ పద్ధతి వారికి లేదు. దైవ సేవకుల దగ్గర అడిగే ఆ స్తోమత వారికి లేదు. మొత్తానికి వారి ఆలోచన రీతి ఎలా మారిందనంటే, ఎంతగా ఒడిగట్టారో చూడండి, ఎంతగా వారు తెగించారో చూడండి. వారి బ్రతుకులో ఎలా అయిపోయిందంటే, తల్లి వెధవరాలు, కుమార్తె కూడా వెధవరాలు అయిపోయింది. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఒకటి దైవ సేవకునికి తెలియకుండా మాత్రము మీ కుటుంబాల్లో ఏ పని చేయబాకండి. దైవ సేవకునికి తెలియకుండా, ఆయన ఆలోచన తీసుకోకుండా ఈ పనులు మాత్రము చేయకండి. తల్లిదండ్రులారా, పిల్లలారా, దైవ ఆలోచన చాలా ముఖ్యం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దావీదు దేవుని అతిగా ప్రేమించి కోరుకున్నటువంటి ఒక వ్యక్తి దావీదు. దేవుడు ప్రేమించి దావీదుని ఎన్నుకునేటప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే,
నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి అతి మక్కువగా ప్రేమించి దావీదును ఏం చేశాడంటే ఆయన ఎన్నుకున్నాడు. అయితే ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో పలు ఒడిదుడుకులు వచ్చినా, కొన్నిసార్లు దేవునికి అయిష్టమైన పనులు చేసినా, కానీ దావీదు యొక్క జీవితంలో ఆయన నేర్చుకుంది ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, అయ్యా ఆయన యుద్ధానికి వేరే దేశం పైనకి వెళ్ళాలన్నా, లేకుంటే ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా, లేకుంటే ఏ రాజునైనా ఎదుర్కోవాలన్నా అక్కడ రాయబడి ఉంటది, దావీదు దేవునితో విచారణ చేయకుండా ఏ కార్యానికి ఆయన తలపెట్టేవాడు కాదు అని రాయబడి ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ కార్యాన్ని ఆయన చేసేవాడు కాదంట. దావీదు నేర్చుకుంది ఏంటో తెలుసా? తన జీవితంలో ప్రతిదీ దైవ చిత్తానుసారంగా జరిగా. ప్రభువా, నేను వారి దగ్గరికి యుద్ధానికి వెళ్ళామని నువ్వు చెప్తున్నావు, మరి నేను వెళ్ళాలా వద్దా అన్న దేవుని దగ్గర అడుగుతారు. మరి వెళ్ళాలి అని అంటే నాకు మ్యాప్, ఏ రీతికి వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఏ శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, వారి పైన ఎలా నాకు విజయము మీరు సిద్ధపరుచున్నారు, నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి దేవుని దగ్గర విచారణ చేసేవాడంట. ఆయన ఆలోచన తీసుకునేవాడంట. ప్రతినిత్యము ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని దగ్గర అడిగేవాడంట. ఏమండి, రాజు కదా, చిటికేస్తే రాజభట్లు వస్తారు, మంత్రులు వస్తారు, రే వెళ్ళండి వారు యుద్ధం చేయండి, రే వెళ్ళండి వారిని చంపిరండి అని చెప్పి దావీదు సెలవివ్వచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ ఏమీ లేని మనమైతే కొంచెం గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాడు అంటాడు, రే నేను చెప్పింది చెయ్యి అని అంటాడా లేదా? కొంచెం నీకన్నా డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాడు కాలర్ కొంచెం ఎగరేసి ఇటు నిలబడి వాడు ఏం చేస్తాడు, కొంచెం వాడు డబ్బున్నోడైతే మాటలో కూడా చైన్ వేసుకుంటే ఈ బటన్ కూడా ఉప్పదీసేసి ఇటు వెనక్కి లాగి ఇటు నిలబడతాడు రొమ్ము విరుచుకొని. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను నీకన్నా పెద్ద. మరి ఇప్పుడు దావీదు రాజ్యానికి ఒక రాజు. మరి ఆయన అనుకుంటే సమస్తం చేయొచ్చు కదా, ఆయన అనుకుంటే సమస్తం చేయొచ్చు కదా, ఆయన అనుకుంటే సమస్తం చేయొచ్చు కదా, ఆయన అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ దావీదు చేసేది ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా, ప్రభువా చెప్పు, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళేనా వద్దా? వారి పైన యుద్ధం చేయాలనుకుంటున్నాను, చేసేనా వద్దా? ఒకవేళ చెయ్యాలని నువ్వు అంటే ఏ రీతికి వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళితే శత్రువు పైన నాకు విజయం వస్తుంది, నువ్వు చెప్పు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర కూర్చుండి విచారణ చేసేవాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియులారా, ఇలాంటి ఆలోచన రీతిగా దైవ బిడ్డలమైన మనమందరము మారిపోవాలి. ఈనాడు అహీతోఫేలు యొక్క ఆలోచన రీతి మారిపోవాలి. యాకోబులో ఉన్నటువంటి, రిబ్కాలో ఉన్నటువంటి ఈ మోసపు ఆలోచన రీతి మారిపోవాలి. మనలోకి రావాల్సింది ఏంటో తెలుసా? చెప్పు ప్రభువా నేను చేస్తా, చెప్పు దైవ సేవకుడా నేను చేస్తా అనే రీతిగా మనం మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. నానా అమ్మాయి పడిపోయేటట్టుకుంది, అమ్మాయి లేపండి, బండి పడగొట్టుకుంది. ఆ రీతిగా మన యొక్క ఆలోచనలు మారిపోవాలి. ఇలా చూడండి, లేసేదిలే, చివరిగా ముగిస్తున్నాను. ఒకటి, రిబ్కా తన కుమారులు ఏమిత్తింది? మోసపు ఆలోచన విత్తింది. తల్లిదండ్రులుగా నీ బిడ్డలకు నువ్వు ఏమి విత్తాలి? మోసపు ఆలోచనలు విత్తకూడదు. నాన్న నీవు దైవ చిత్తానుసారమైన ఆలోచనలు నువ్వు నడువు నాన్న, దైవ సేవకుల యొక్క ఆలోచనలు నడువు నాన్న అని చెప్పే విధంగా ఉండాలి. రిబ్కా తన కన్న కుమారుడికి చెప్పకనే చెప్పింది, నీ జీవితంలో నువ్వు పాటించాల్సింది ఏంటో తెలుసా? మోసపు ఆలోచనలతో బ్రతుకురా అని చెప్పి యాకోబుకు చెప్పేసి అదే రీతిగానే అతను చేశాడు. అయితే నా ప్రియులారా, అహీతోఫేలు చివరికి మీరు ఆ అధ్యాయం 17వ అధ్యాయం చివరి వచనములు చూడండి. అహీతోఫేలు ఇచ్చిన ఆ తప్పుటి ఆలోచన ద్వారా చివరికి అతను ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చాడంట. కారణం ఏంటో తెలుసా? అపవాది రేపే ఆలోచన. ఇవ్వద్దు. మనకు కావాల్సింది ఏంటంట? దావీదులో ఉన్నటువంటి ఒక సుగుణం ఏంటో తెలుసా? ప్రభువా
నీవు ఎక్కడికి పొమ్మంటావో చెప్పు, నేను వెళ్తాను. ఇదిగో నా కుమార్తె వివాహమా, ఏ రీతిగా చేయాలో దైవానుసారంగా దైవ సేవకుని దగ్గర నేను వెళ్తాను, ఆయన చెప్పే విధముగా నేను వెళ్తాను అని చెప్పే రీతిగా మనం ఉండాలి. ఇదిగో నా కుమారుని ఈ కాలేజీలో చేర్చాలి, విద్యారంగంలో వాడు ఒక ఉన్నత స్థానికానికి రావాలి, అది నా ఆలోచన సరిపోదు. నువ్వు చెప్పు ప్రభువా, నువ్వు చెప్పు, దైవ సేవకుల ద్వారా నువ్వు చెప్పు అని చెప్పి దైవ సేవకుల దగ్గర ఆలోచన తీసుకొని నీవు చక్కగా ఆ ఆలోచన రీతిగా ఒక రూట్ మ్యాప్ ప్రభువు ఇస్తాడు. ఈ రీతిగా నడు, ఈ రీతిగా వెళ్ళు అని చెప్పి నువ్వు దైవ సేవకులను కానీ అడిగితే దేవుడే దైవ సేవకుల ద్వారా నీకు నీ కుటుంబాన్ని ఎలాగో నడిపించుకోవాలో, నీ పిల్లల్ని ఎలాగో నడిపించుకోవాలి, నీ పిల్లల యొక్క శుభకార్యాలు ఎలాగో చేయాలో దేవుడే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అహీతోఫెల్లో ఉన్న ఆలోచన కానీ, రిబ్కా తల్లిగా తాను కుమారుడికి విత్తిన ఆలోచనలు కానీ మనలో పని చేయకూడదు. అందరూ మీ కుడి చేతులతో మీ నెత్తిన పెట్టుకోనండి, తలపై పెట్టుకోనండి. ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట చెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా రిబ్కాలో ఉన్నటువంటి మోసపు ఆలోచనల మాలో నుంచి వెడలిపోవునుగాక. రిబ్కాలో ఉన్న ఆలోచన ప్రభువా మాలో నుంచి వెడలిపోవునుగాక. అహీతోఫెల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని విడదీసేటువంటి ఆలోచనలు మాలో నుంచి వెడలిపోవునుగాక. ప్రభువా దావీదులో ఉన్నటువంటి ఆలోచన మాకు రావాలయ్యా. చెప్పండి, దావీదులో ఉన్నటువంటి ఆలోచన మాకు రావాలయ్యా. దైవ సేవకుల దగ్గర విచారణ చేసే ఆలోచన, దేవుని దగ్గర విచారణ చేసే ఆలోచన, దైవ సేవకులు ఇచ్చే ఆలోచన రీతిగా మేము నడవబడాలి ప్రభువా. నా దేవా, ఆ రీతిగా మా సంఘ బిడ్డలందరినీ మీరు మార్చుదురుగాక. ఆమేన్. ప్రియులారా, చివరిగా ఒక్క మాట, దేవుడు ఈ పూట కూడా మాట్లాడింది ఏంటంటే, దైవ చిత్తానుసారమైన ఆలోచనలు మనము నడుద్దాం. దైవ చిత్తానుసారమైన ఆలోచనలతో మనం భక్తి చేద్దాం. దైవ చిత్తానుసారమైన ఆలోచనతో మన కుటుంబంలో నుండి వివాహ కార్యక్రమాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, అది విద్యారంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, అది ఏదైనా దైవ చిత్తానుసారంగానే మనము చేద్దాం. నిత్యముగా అలనాడు శత్రువుల పైన దావీదుకి విజయం అనుగ్రహించినటువంటి దేవుడు మన జీవితంలో కూడా ఆయన విజయము అనుగ్రహించునుగాక. ఆమేన్. థాంక్యూ.